హాయ్ అండి. ఈరోజు నేను బొబ్బట్లు చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగానే నేను శనగపప్పుని నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న దాన్ని కుక్కర్‌లో వేసుకొని, కుక్కర్‌లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని, స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద పెట్టుకుందాం. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈలోపే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత బాగా ఉడికింది. ఏదైనా కొంచెం వాటర్ ఉంటే తీసి పక్కన పెట్టుకుందాం. 1 కప్పు బెల్లం వేసుకుందాం ఉడికిన పప్పులో. దాన్ని బాగా కలుపుకుందాం బెల్లం కరిగే వరకు. బెల్లం కరిగిన తర్వాత టేబుల్ స్పూను ఘీ వేసుకుందాం. ఘీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, ఇప్పుడు ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద ఉంచుకుందాం. యాలకుల పొడి కూడా వేసుకుందాం. యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని, అలానే సాల్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఉప్మా నూక వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. సరిపడినంత వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వచ్చే వరకు బాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసి కలపాలి. సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు అయిన తరువాత ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవాలి. పెనం మీద కాల్చుకోవాలి నెయ్యి వేసుకొని. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలానే అన్నీ కాల్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి. ఇలానే అన్నీ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. నెయ్యి ఎక్కువ పడుతుంది. చూసుకొని వేసుకోండి.
మీ ఊర్లో ఈటిల్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. టేస్ట్ చూడమని మా హస్బెండ్ గారికిచ్చాను. తింటున్నారు. చాలా బాగున్నాయని చెప్తున్నారు. బాయ్ బాయ్.